హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? షికాగో బీచ్ దగ్గర ఎయిర్ అండ్ వాటర్ షో ఉంటే చూడడానికి వచ్చాము. వర్షం పడడం వల్ల కొంచెం లేట్గా స్టార్ట్ అయింది షో అనేది. అక్కడికి వెళ్ళగానే ఒక బ్యూటిఫుల్ వ్యూ అనేది కనిపించింది. ఒకవైపు లేక్ మిషిగన్, మరొక వైపు షికాగో స్కైలైన్. అసలు అట్మాస్ఫియర్ చాలా చాలా అమేజింగ్గా ఉంది. విమానాలు చాలా స్పీడ్గా స్కైలోకి వచ్చి డిఫరెంట్ ఫార్మేషన్లో ఫ్లై అవుతున్నాయి. ఒక్కోసారి ఒక డైరెక్షన్ నుండి వచ్చి నెక్స్ట్ మూమెంట్లో ఇంకో డైరెక్షన్కి వెళ్ళిపోతుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. మహి అక్కడైతే చూస్తూ ఏడుస్తుంది అసలు. తర్వాత ఏరోప్లేన్ అంటూ తనకు కనిపించిన ప్రతిసారి చూపించడం చాలా క్యూట్గా ఉంది. ఏరోప్లేన్స్ మాత్రమే కాదు, వాటర్ పర్ఫార్మెన్స్ చాలా చాలా క్యూట్గా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. బట్ లైఫ్లో ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇలాంటి షోస్ అనేవి. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ పక్కనే ఒక జూ పార్క్ ఉంటే అక్కడికి వెళ్తున్నాము. లింకన్ పార్క్ అనేది. పార్క్ దగ్గరికి వచ్చాము. ముందుగా పార్క్లో కొంచెం వాకింగ్ చేస్తూ సరౌండింగ్స్ అంతా చూస్తూ మహికి తనకు కనిపించిన ప్రతిదీ చాలా క్యూరియాసిటీగా చూస్తుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి చాలా నైస్ ప్లేస్. ఏది ఎక్కుతావు? అది ఎక్కుతావా? దా ఎక్కిస్తుందా నేను. ఇంకా తర్వాత మహికి రైడ్స్ కనిపించాయి. ఇంకేముంది, రైడ్ ఎక్కాల్సిందే ఉంటుంది. ఇంకా టికెట్స్ కోసం స్కాన్ చేసి టికెట్ తీసుకొని ఇప్పుడే రైడ్స్ కోసం వెళ్తున్నాము. చూడండి ఎలా నడుస్తుందో. ఆమె నడుస్తుందంట, పట్టుకోవద్దంట ఆమెని. అది ఎక్కుతావా? దా ఎక్కిస్తుందా? కొంచెం ఎక్సైటెడ్గా, కొంచెం నర్వస్గా ఉన్న రైడ్ స్టార్ట్ అవ్వగానే ఫుల్ ఎంజాయ్ చేసింది. ఒక రైడ్ కాకుండా ఇంకొన్ని రైడ్స్ కూడా ఎక్కింది. మహి ఫేస్ ఎక్సైట్మెంట్ చూడండి, చాలా క్యూట్గా అనిపించింది. హాయ్ చెప్తుంది చూడండి, వీడియో తీస్తుంది. రైడ్ అయిపోయిన తర్వాత యానిమల్ చూడడానికి వెళ్తున్నాం. మహికి యానిమల్స్ చూడడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఏ యానిమల్ కనిపించినా అటువైపు ఇటువైపు చూస్తూ దగ్గరికి వెళ్ళి చూడాలని చాలా ఎక్సైట్ అవుతుంది. కొన్ని యానిమల్స్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ తన రియాక్షన్స్ అయితే అస్సలు మిస్ అవ్వకూడదు. ఏంటమ్మది? ఇలా కొత్త థింగ్స్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడికి ఉరుకుతున్నావు? పువ్వు ఎక్కడ పెట్టుకుంటావు చిన్నమ్మా? ఎక్కడ పెట్టుకుంటావు పువ్వు? ఏది చూడు ఒకసారి, నాకెళ్ళి చూడు. ఇది చూడు, ఇది చూడమ్మా. ఇగో ఎక్కడ పెట్టుకుంటావు పువ్వు? పెట్టుకో మరి పువ్వు. వావ్, సూపర్. అక్కడ ఫ్లవర్ కనిపిస్తే చూడండి ఎలా పెట్టుకున్నా. తర్వాత ఇంకేదో కనిపించింది దానికి, అక్కడికి వెళ్ళాలని చెప్పేసి వెళ్తూ ఉంది. ఏంటి అమ్మా? ఫ్లవర్ ఏంటిదమ్మా? ఫ్లవర్స్ ఎక్కడున్నాయి చిట్టి? ఫ్లవర్స్ వస్తే కొడతారు అమ్మా. పార్క్ నుండి బయటకు వస్తుంటే దానిలో బ్యూటిఫుల్ గార్డెన్ కనిపించింది. ఫ్లవర్స్ కనిపించగానే ఇంకా అసలు కదలటలేదు అక్కడ నుంచి. ఇంకా వర్షం పడుతుందని చెప్పేసి ఇంటికి స్టార్ట్ అయ్యాం. ఇలా మా డే అనేది ఎండ్ అయింది. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.